సో అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారా? ఎండలకి ఓకే, ఎండలు నిజంగానే బాగున్నాయి. ఓకే, మనం బాగుండాలంటే కొంచెము మన హెల్త్ గురించి కొంచెం కేర్ తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో మరొక్కసారి ఈరోజు మా ఫ్రెండ్ ఒక ఆయన మెసేజ్ పెడితే, ఆయన ఏదో పెట్టాడు, నాకు చాలా మెసేజ్లు వస్తుంటే గుర్తుండవు నాకు. సో దానికి నాకు పెట్టాలనిపించింది. సార్ మీకు కూడా ఆయన హ్యాపీ వీకెండ్ అని పెట్టాడు అనమాట. సో నేను పెట్టాను, ఆయన కూడా క్రిస్టియనే, నేను పెట్టాను, సార్ హ్యావ్ ఎ నైస్ ఎక్సలెంట్ లార్డ్స్ డే, లెట్ అస్ సెలబ్రేట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అన్నాడు. ఏమండి పక్కన చెప్పండి, ఈరోజు మనము ప్రభు సన్నిధికి పండుగ చేసుకోవడానికి వచ్చామని చెప్పండి. ఓ వరకే స్నేహితులను కలవడానికి రాలే, ఆ అంకుల్ని, ఆ ఆంటీని, ఆ అక్కని, ఈ అత్తని కలవడానికి రాలే, మనం యేసయ్యని కలవడానికి వచ్చాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఏ విషయానికైనా సరే మనము గుర్తుంచుకోవాల్సింది ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. మీకు తెలుసా, చాలామంది చెప్తారు దేవుని సన్నిధి రావాలంటే హల్లెలూయా 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 చెప్పి దిగిపోద్దంటావు. హల్లెలూయా ఏమీ దిగదు. ఏం దేవుడు ఏమన్నా మర మనిషా, యామై రోబో అని అంటాడు దేవుడు. స్విచ్ చేస్తే రావడానికి, స్విచ్ చేస్తే తిరగడానికి కాదండి. ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ షుడ్ బి ప్రాక్టీస్డ్. మనం ప్రాక్టీస్ చేయాలి, ఆ ప్రెజెన్స్ ఆఫ్ సన్నిధిని ప్రాక్టీస్ చేయాలి. ఆయన తలంపులతో నింపబడితే దేవుని సన్నిధి మన మధ్య ఉంటాడు. ఆయనకు ఒబీడియన్స్ చూపిస్తే దేవుని సన్నిధి మన మధ్య ఉంటాడు. సో ఏదో మ్యాజిక్ కాదండి, దేవుని సన్నిధి అనేది ఒక మ్యాజిక్ కాదు, ఇట్స్ నాట్ ఆల్ మ్యాజిక్. సో వీ షుడ్ ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఎందుకు నాకు స్టార్టింగ్లో చెప్పాలనిపిస్తుంది ఈ మాట, ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్, దేవుని సన్నిధిని ప్రాక్టీస్ చేయడంలో ఒక స్టెప్ నేను చెప్తాను. ఏంటంటే, మనకి చింతలు భలే ఉంటాయి కదా, చింతపడ్డంలో మనంతటి ర్యాంక్ ఎవరికి ఉండదు, మనమే నంబర్ 1 ర్యాంక్. చింతపడ్డంలో చాలా ఫేమస్ మనం కదా. సో దేవుని వాక్యం చెప్తుంది, మీ చింత యావత్తు దేవుని మీద వేయమని చెప్తుంది. అలాగే బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్, దేనికి నువ్వు చింతపడొద్దు. దాన్ని ఏం చేయమంటారు? దాన్ని ప్రార్థనగా మార్చుకోవాలి. ఏమండి, ఒక పాయింట్ చెప్తా ఈరోజు, ఒకటే రేషన్ మీకు. ఏంటంటే, దేవుని సన్నిధిని ప్రాక్టీస్ చేయడంలో ఒక సీక్రెట్ ఏంటంటే, మన చింతలన్నీ ప్రార్థనలుగా కన్వర్ట్ చేసుకోవడమే. హల్లెలూయా. ఏమండి, నాతో ఏకీపిస్తారు మీరు? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అయ్యా, మీకు ఒక విషయం చెప్తా. ఈరోజు నెల్లూరుకి ప్రయాణం అయ్యాం మేము. అసలు ఈ టైంకి వచ్చునే వాళ్ళమో కాదో తెలియదు. నెల్లూరుకి ఒక ఇంపార్టెంట్ మ్యారేజ్ ఉంటే బయలుదేరాం. మేము యాక్చువల్గా ఎలక్ట్రిక్ కార్ వేసుకెళ్దామంటే పంచర్ అయిపోయింది. అది ధైర్యం చాలా. సరే, డీజిల్ కారు ఉంటే దాంట్లో తక్కువ డీజిల్ ఉంది, అసలు అవసరమే ఉండదులే అనుకుని అక్కడ పడేసాం దాన్ని. ఈరోజు దాన్ని తీసుకుని వెళ్ళాల్సి వచ్చింది. మీరు నమ్మరు, నాయుడుపేట వరకు డీజిల్ దొరకల. చిట్టన్నారు, మీరు నమ్మరు. వెనక పీచే ముడ్డని వెనక్కి తిరుక్కొని నేరుగా వచ్చేసాం ఇంటికి, వెళ్ళలేకపోయాం. ఓకే, ఎక్కడున్నాం మనం? నాయుడుపేట, సూళ్ళూరుపేట అనకండి. ఎక్కడున్నాం? చూడండి, నా చింత ఈరోజంతా చింతే. దేవా, డీజిల్ దొరుకుతుందో లేదు అన్నవాడిని తిట్టేది మనసులో. వాడి ముందు గదిలే, వీడు దాచిపెట్టుకుంటాడు, మనకి ఇవ్వడు, వేరే వాళ్ళకి ఇస్తాడు, వీళ్ళంతా దాచిపెట్టేస్తున్నారు అని చింత. ఈ చింతని మనం ఎలా ప్రార్థన చేసుకోవచ్చో జస్ట్ ప్రాక్టీస్ చేయొచ్చు మనం. దేవా, చూసారా, డీజిల్ లేదు అనే బదులు, దేవా, ఏ కొట్టుకెళ్ళినా, ఏ షాపుకి వెళ్ళినా డీజిల్ లేదంటున్నారు ప్రభువా, మరి నీ ఇష్టం నాయన. డీజిల్, నేను నెల్లూరుకి వెళ్ళాలి అంటే డీజిల్ దొరికేలా సహాయం చేయి. సంఘానికి లేట్ అయిపోతాను, ఈరోజు నేనే మాట్లాడాలి కనుక లేట్ అయిపోతాను నీకు అనిపిస్తే నన్ను రివర్సు పంపించు. ఎంత బాగుందండి ఇది. సో దట్ ఈస్ హౌ వీ కన్వర్ట్ అవర్ చింతలు ఇంటూ ప్రార్థనలు. ఓకే, మన వర్రీస్ని
ఏ విధంగా ప్రార్థనలో. సో దట్స్ హౌ వీ ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిని మనము అనుభవించడానికి, ప్రాక్టీస్ చేయడానికి ద వన్ ఆఫ్ ది వేస్. ఇది ఒక పాయింట్. మళ్ళీ మేము ఒక పాయింట్ చెప్తుంటాం తర్వాత. ఓకే, ప్రైజ్ ద లార్డ్. రైట్. ఇప్పుడు మనము ఈరోజు వాక్యం కోసంగా పౌలు గారు చెప్పినటువంటి ఒక మాటని చూసుకొని దాంట్లో నుంచి దేవుడు మనకి ఏం నేర్పుతున్నాడో విందామండి. ప్రైజ్ గాడ్. 2 కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. 12వ అధ్యాయం 9 నుంచి, 2 కొరింథీయులు 12 నుంచి 9. ఎస్ ఏంటమ్మో లేదా అది అక్కడ ఇంత డిస్కషన్ చేస్తే డౌట్ వచ్చింది నాకు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను. 12 వరకు చదవమంట. అమ్మా ఎక్కడి వరకు వెళ్ళావమ్మా? చాలా దూరం వెళ్ళిపోయావమ్మా నువ్వు. 10వ వాక్యాన్ని మనకోసం చదవమ్మా. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుణ్ణి. పక్కన ఒక మాట చెప్దామా? నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉంటావో అప్పుడే బలవంతుడికి పో అని చెప్పండి. పో అని చెప్పండి. వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే నేను బలవంతుణ్ణి. ఎందుకన్నాడు ఈ పౌలు ఈ మాట అని చెప్పేసి ఆలోచిస్తే చాలా తలంపులు వస్తున్నాయి. కొన్ని రాసి పెట్టుకున్నా, అది మీతో షేర్ చేసుకోవాలని ఆశపడ్డా. ఎందుకని ఉంటాడు పౌలు ఈ మాట? బలహీనతలు అంటే ఏంటండి? బలహీనతలు అంటే ఏంటి? బక్క చెక్కిపోయి టుండిపోవడమా? నేను ఎంత చేసిన బక్క కనపడంలే. ఓకే, అట్లనా బలహీనతలు అంటే? తలనొప్పి, కడుపు నొప్పి, ఇవేనా బలహీనతలు అంటే? నాకేమనిపించిందంటే, వెన్ యు ఆర్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ సంథింగ్ యు ఆర్ వీక్. నువ్వు ఏదైనా ఒక అవసరతలో ఉన్నావంటే, అత్యవసరమైన అవసరతలో నువ్వు ఉన్నావంటే నువ్వు బలహీనమైన స్టేజ్లో ఉన్నట్టే. అది వ్యాధి కావచ్చు, ఇంకొక పరిస్థితి కావచ్చు, నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, నీ అఫీషియల్ సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, నీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, నీ సోషల్ సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు. ఏది పరిస్థితి అయినా సరే నిన్ను చేతగాని వాడిలాగా, చేతగాని దానిలాగా, ఏమీ చేయలేని ఒక ఫ్రస్ట్రేషన్కి నేను గురి చేస్తుంటే యు ఆర్ వీక్ అని అర్థం. యు ఆర్ ఇన్ వీక్ స్టేటస్. ఇది బలహీనత అంటే. సో పౌలు గారికి కూడా అటువంటి సమస్యలు చాలా వచ్చున్నాయి ఆయనకి కదా. ఆయన చాలా చోట్ల చెప్తాడు, నాకు అటువంటి సమస్యలు రాలే. 11:12 చదువుమ్మా ఒకసారి. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసి. వద్దులేమ్మా, ఇంకొక రెఫరెన్స్ వస్తుంది, ఇంకో చెప్తాను నేను. ఓకే, సో ఈ పౌలు గారు ఈ మాట అన్నారు అంటే ఆయన ఎటువంటి పరిస్థితికి వచ్చాడంటే, ఒక దగ్గర అంటాడు, నేను మరణమౌనంతగా శోధించబడ్డాను. మరణమౌనంతగా ఇంకో దగ్గర అంటాడు, మీరు రక్తము కారునంతగా పోరాడడం లేదు. అంటే మరణమౌనంతగా అంటే ఎటువంటి సిచ్యువేషన్స్కి పౌలు వచ్చాడంటే, నేను ఈ పరిస్థితి నుంచి నన్ను దేవుడు తప్ప ఎవ్వడు విడుదల చెయ్యలేడు అనే పరిస్థితికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, ఒక అడ్వర్టైజ్మెంట్ మా చిన్నప్పుడు వచ్చేది సర్ఫ్ గురించి, మరక మంచిదే కదా. ఆ మరకను ఉతకడానికి చేస్తే బట్టే షైనింగ్ అయిందంట, చిన్న చిన్న మరకలు కూడా పోయినాయంట. కాబట్టి మరక మంచిదా కాదా?
మంచిదే, బాగా ఉతికేసాం దాన్ని. అలాగా మన లైఫ్లో కూడా బలహీనత, వెన్ గాడ్ పర్మిటెడ్, దేవుడు అనుమతించినటువంటి బలహీనత మన లైఫ్లో వచ్చినప్పుడు దట్ ఈస్ గుడ్. పౌలుకి అదే పరిస్థితి వచ్చింది. ఆయనకి ఇంక ఎవ్వరు సహాయం చేయరు, నాకెవ్వరు చేయలేరు అనే పరిస్థితికి వచ్చాడు. దట్ ఈస్ గుడ్. అప్పుడే మనము దేవుడి మీద ఆనుకుంటాం, ఆధారపడతాం. ప్రైజ్ గాడ్. బాగా తినేసి కడుపు నిండిపోయి ఆడికి ఎంత రుచికరమైన ఫుడ్ పెట్టండి, ఏమంటాడు? బాగుంది అన్న అంటే బాగుంది. చెప్పే పద్ధతి చూడండి, బాగుంది. బాగా ఆకలి మీద ఉన్నవాడికి ఏదో ముక్కలు ఫుడ్ పెట్టండి, బాగుంది నాయన అంటే సూపర్ ఉందత్తా అంటాడు. ఎందుకు? అవసరతలో ఉన్నాడు కనుక. అందుకనే చాలామందికి మనం ఎందుకు తెలుసా దేవుని గ్రేస్ని అనుభవించలేకపోతున్నాము? we're all full. ఒక చిన్న నాకు జరిగిన ఒక చిన్న ఉదంతం చెప్తాను. మీకు చాలాసార్లు చెప్పాను కాబట్టి నేను చెప్పే దేవుని మాటలకి సంబంధం ఉంది కానీ మళ్ళీ చెప్తున్నాను. తిట్టుకోకండి, ఈయన ఇన్నిసార్లు చెప్తాడు ఈ మాటని. ఓకే. నేను ఒకప్పుడు చెన్నైకి డైలీ, నేను ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు చెన్నైకి డైలీ ఆవడి వరకు వెళ్ళేవాడిని, ట్రైన్లో వెళ్ళేవాడిని అనమాట. ఒకసారి హడావుడిలో ఏం చేశానంటే పర్సు మర్చిపోయి వెళ్ళిపోయాను. అక్కడ దగ్గర నా అలవాటు ఏంటంటే ఒక టీ కొట్టు ఉంటుంది, అదేంటి ఏం స్టేషన్, చెన్నై ముందు వస్తుంది బేసిన్ బ్రిడ్జ్లో రన్నింగ్లో దిగేసేవాడిని. అప్పుడు యంగ్లే మనం, టగటగడ దూకేసేవాడు అనమాట. అందరూ రైల్వే ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు నాతో పాటు, వాళ్ళతో కలిపి నేను కూడా దూకేసేవాడు అనమాట. ఓకే. దిగేసి ఆ బ్యాగ్ సంకలో వేసుకొని వాళ్ళతో పాటు నేర్చుకున్న ఇవన్నీ, టీ కొట్టుకెళ్ళి ఒక టీ తాగి ₹1 బిస్కెట్ తినేసి నెక్స్ట్ ట్రైను, లోకల్ ట్రైను ఆవడి ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ పట్టుకు వెళ్ళి, ఇది అలవాటు రోజు చేసే పని. ఒకరోజు ఏం చేశానంటే వెళ్ళగానే ట్రైన్లోనే తడుముకున్నాను. ఒరే పర్సు మర్చిపోయానే, నా చింత అంతా చూడండి ఎట్లుంటుంది చూడండి. మన చింతలో బిస్కెట్ ఎట్ట తినాలా, టీ ఎట్ట తాగాల. వాళ్ళు ఇంతకల్లా పెద్ద చింతలు ఉన్నాయి యాక్చువల్గా మనం చింతించాల్సినవి. మనకి అన్నీ చింతలే, ఏవి దౌర్భాగ్యమో కానీ మంది అన్నీ చింతలుగా మార్చేసుకుంటాం. చింతల్ని ప్రార్థనగా మార్చుకోరు నానా అంటే మనం ఏం చేస్తున్నాము, ప్రార్థన చింతలుగా చేసేస్తుంటాం. మనదంటే రివర్స్ గేర్. ఓకే, రైట్. సో నేను ఇట్లా అనుకున్నాను, మనకంత పలుకుబడి ఎక్కువ పెరిగిపోయింది. ఆ కంపార్ట్మెంట్లో అక్కడ దాక్కుని టీటీలు పట్టుకుంటారని. ఓకే. ఈ రైల్వే వాళ్ళు వస్తుండే వాళ్ళంతా పాటు వాళ్ళని చూసేసారనమాట. పరిచయం సుపరిచయం అనమాట. సార్ మీరు మాతో ఉన్నాను సార్, ఏం కాదు అనేవాళ్ళు. సో నేను కూడా రైల్వే ఎంప్లాయీ వాళ్ళ పక్కన ఉండేవాడు అనమాట. అంటే పట్టుకుంటే చెప్పేవాళ్ళే, అయ్యా నేను డిఫెన్స్ వాడిని అని. ఓకే. నన్ను ఎప్పుడు పట్టుకోలేదు. ఒకసారి పట్టుకున్నారు, ఆ కథ వేరు, ఈ కథలో అది లేదు, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఓకే. అయితే నేను ఇట్లా డబ్బులు చదివేటప్పటికి ఒక రైల్వే ఎంప్లాయీ ఉన్నాడు పక్కన అనమాట. ఆయన వచ్చి ఆయన కూడా డోర్ దగ్గర నిలబడ్డాడు. బెస్ట్ బ్రిడ్జ్ రాబోతుంది. ఆయన అన్నాను, సార్ మీరు నాకు ఒక ₹5, ₹5 కాదు, నేను కొంచెం ఎక్కువ అడిగా, ₹50 అడిగినట్టున్నాను. సార్ ₹50 అంటే ఇస్తారా, నేను రేపు ఇచ్చేస్తాను అని అనమాట. సార్ ఏంది సార్ మీరు అని చెప్పేసి ₹100 ఇచ్చాడు ఆయన. ఏంది సార్ మీరు ₹50 మరీ టూ మచ్ సార్, ₹100 ఉంచుకోండి అన్నాడు ఊరినే ఇచ్చినట్టుగా. సరే పర్లేదు సంత వద్దులేండి సార్, భలే పెట్టుకోండి సార్. సరే ₹100 పెట్టుకొని నాకు యాక్చువల్గా కావాల్సింది ₹5 అండి. ఎందుకంటే మీరు వినేశారు కదా, వినాల్సిందే మళ్ళీ. ముందు రోజు కూడా అప్పు చేసింది ఆ బంకులో నేను. ముందు రోజు ₹3 ఇవ్వాలి, ఈరోజు ₹2 కావాలి నాకు. ఓకే, ₹5 కావాలి నాకు. ఎంత అడిగాను నేను? 50 అడిగాను. నాకు ఎంత వచ్చింది? 100 వచ్చింది. ఏమని హ్యాపీయా? ఇప్పుడు చూడు నా హ్యాపీనెస్ ఎట్టపోయిందో. ట్రైను రన్నింగ్లో దిగుతాం కదా, అలా రన్నింగ్లో దిగేసాను. దిగి ఇటు వస్తాం కదా, ఒక దిగి నిలబడతాం కదా. ఏమండి మీరు నమ్మరు, ₹5 కాయిన్ కాదు, ₹5 నోటు పడింది అక్కడ. కాయిన్ లేదు నాకు తెలియదు కానీ ₹5 నోటు అక్కడ పడిందండి. నేను ఎక్కడైతే ఆ ఇనర్షియాలో వచ్చేసి ఆగిపోయానో అక్కడ ₹5 నోటు పడి ఉంది. మీరు నమ్మరు, నేను నిజంగా అప్పుడు అనిపించింది, అబ్బా ఈ ₹50 తీసుకోకుండా ఉంటే ఎంత జాయ్ఫుల్ పర్సన్గా ఉండేవాడిని. నేను ఎంత అడిగాను దేవుడిని, ఎంత అవసరం నాకు? ₹5. ఎంత ఇచ్చాడు? ₹5. వేర్ ఈజ్ జాయ్? జాయ్ ఈజ్ మిస్సింగ్. వేర్ హీ హాజ్ గాన్? హీ హాజ్ గాన్ టు యునైటెడ్ స్టేట్స్. జాయ్ లేదు, వెళ్ళిపోయాడు.
దిస్ ఈజ్ హౌ వీ లూజ్ అవర్ జాయ్. ఎందుకంటే నేను దేవుని మీద ఆధారపడలా. అదే నేను దేవుని మీద ఆధారపడి ప్రభువా నాకు 5 రూపాయలు అవసరం అని అడుగుంటే ఆ టైంలో 5 రూపాయలు దొరికింది కనుక మీరు నమ్మరండి. ఆ సాక్ష్యం నేను నెక్స్ట్ సండే నేను చర్చిలో చెప్పుంటే ఇట్ మైట్ హ్యావ్ మూడ్ మెనీ పీపుల్. ఐ ఛాలెంజ్ ఇట్. ఎంతోమందిని కదిలించుండేదా సాక్ష్యం, ఎంతోమంది విశ్వాసాన్ని బలపరిచుండేదా సాక్ష్యం. ఏం లేదు, గాన్. అందుకే మనకి ఫుల్ ఉన్నప్పుడు దేవుని గ్రేస్ని మనము అనుభవించలేము. మనం బలహీనంగా ఉన్నప్పుడే దేవుని గ్రేస్ని మనము అనుభవించగలం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే అండి మనము దేవుని మీద ఆధారపడాలి. అందుకే ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడంటే బలహీనతల్ని మన జీవితంలో ప్రవేశపెడతాడు. మనం కొంతమంది చూసి అనుకుంటుంటాం, అబ్బా ఎంత బాగుందండి వీళ్ళ లైఫ్, వాళ్ళకి ఏమమ్మా, వాళ్ళకి ఏమయ్యా. మీరు ఆ కుటుంబంలో వెళ్ళి గీరి అడగండి, చెప్తారు వాళ్ళకున్న సమస్యలు. అందరూ చెప్పుకోలేరండి, చెప్పుకోలేరు. బాగా ప్రాస్పర్లో ఉన్న వాళ్ళను కూడా అంటే ద సెలబ్రిటీస్ అంటే ఏమంటారు తెలుగులో సెలబ్రిటీస్ని? సెలబ్రిటీసే, ఓకే, సెలబ్రిటీస్ ఉంటారు చూడండి, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద స్టార్స్. వాళ్ళు ఏమండి నిజంగా డబ్బులే పాపులారిటీయే వాళ్ళకి సంతోషం ఇచ్చే ప్రతి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళు? తెలుసు కదా, ఆత్మహత్య చేసుకుని చాలామంది ఉన్నారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు చనిపోయారు. ఎందుకు చనిపోతారండి? కాబట్టి ఏదో అనుకోవద్దు మనము, వీళ్ళకి ఏం సమస్యలు లేవు, అందరికీ ఉంటాయి సమస్యలు. సో మనకి కూడా దేవుడు విశ్వాసి, నువ్వు నేను నిజంగా విశ్వాసులమైతే మన జీవితాల్లో బలహీనతలు వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. మనం మొదట పాడుకున్నాం కదా, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అయితే వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. గాడ్ డజంట్ మేక్ ఫాల్స్ ప్రామిసెస్, నెవర్. ఆయన ఉత్తుత్తి వాగ్దానాలు చేయడండి దేవుడు. ఇఫ్ ఈ ప్రామిసెస్, వన్స్ ఈ ప్రామిసెస్ ఇట్ విల్ బి సాలిడ్. హీ విల్ స్టాండ్ బై దట్. ఆయన దాని వైపు నిలబడతాడు. అంతే. కొంతమంది చెప్తారు, నీకేం కాదు, నీకేం కాదు. దేవుడు అటు చెప్పడు. నీకేమి అంటే నీకు ఇబ్బందులే రావు, నీకు శ్రమలే రావు. క్రిస్టియానిటీలో ఉన్న డేంజర్ అదే ప్రస్తుతం. క్రిస్టియానిటీలో ఎవరినైనా క్రీస్తు వైపు మళ్ళించాలి, దేవుడు మనకేమైనా ప్రేరణ వస్తే దయచేసి మీరు ఇక్కడికి వచ్చేయండి, మా సంఘానికి వచ్చేయండి, యేసయ్యని నమ్ముకోండి, మీకు ఏం కష్టాలను దయచేసి చెప్పకండి. అలాగని వాళ్ళని భయభ్రాంతులు కూడా చేయని అవసరం లేదు. ఓకే, అన్నీ కష్టాలని కూడా చెప్పొద్దు, టైం లేదు, లేకపోతే చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. యేసు ప్రభులోకి వచ్చిన వాళ్ళకి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. లూకాను మార్కులో 10వ అధ్యాయంలో ఉంటుంది ఆ వచనం. ఏం వాగ్దానం చేస్తాడంటే, హీ బిగిన్స్ విత్ ద ట్రయల్స్. శ్రమలతో స్టార్ట్ చేస్తాడు. యేసు ప్రభులో ఉన్న వాళ్ళకి చాలా చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి. అది కాదు సిస్టర్, నేను లూకాలోనూ మార్కులోనూ 10వ అధ్యాయంలో ఉంటుంది. ఆ మాట రాసి ఉంటుంది. అంటే మీకు అక్కజనులు వస్తారు, ఆస్తులు వస్తాయి, ఇవన్నీ చాలా చాలా రెట్టింపు, 3 4 కూడా వస్తాయి. కానీ శ్రమలతో పాటు అని ఉంటుంది. శ్రమలు కూడా ఉన్నాయి లేవా? మందంతా కోంబో ఆఫర్ మంది. కాబట్టి ఇవన్నీ కూడా అనుమతించబడతాయి. అందుకేనండి ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు మన చేయి దాటిపోతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. వీఆర్ లూజింగ్ కంట్రోల్ అనిపిస్తుంటుంది అన్నమాట. మరి దైవవాక్యంలో చెప్పబడింది, బైబిల్లో ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. మన బలహీనత ఎక్కువ వీ కెన్ బి షూర్ గాడ్ ఈజ్ గోయింగ్ టు గ్రేట్ థింగ్. ప్రైజ్ ద లార్డ్. ఇది తథ్యం అండి, షూర్. అది ఒక సేవకుడు ఉంటాడు, ఎప్పటికీ కొన్ని స్టేట్మెంట్లు కొంతమంది మాట్లాడే మాటలు అలాగే మన మైండ్స్లో ఉండిపోతాయి. ఒక సేవకుడు అన్నాడు ఒకసారి, ఏదో టీవీ ప్రసంగికుడు చెప్తూ బాణం అంటే ఎంత వెనక్కి లాగితే అంత ముందుకెళ్తుంది. అలాగే మనలో శ్రమలు, ఇబ్బందులు, కొలిమి, వేడి ఎంత ఎక్కువ అవుతుంటుందో అంత ముందుకు వెళ్ళబోతున్నాం మనం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఓకే, సో ఇక్కడ చూడండి, కొన్ని ఉదంతాలు తీసుకుని తొందరగా ముగించేసుకుందాం దీన్ని. ఒక సారు ఉన్నాడు, లాజర్ గారు.
బైబిల్లో 2 అక్కలు 1 తమ్ముడు. యేసు ప్రభుకి ప్రియమైన శిష్యులు, ఫ్రెండ్స్, పిల్లలు. ఆయన అలాగా ఉండేది వాళ్ళ బంధం. అయితే నేను రెఫరెన్స్లు మాటికి చెప్పను, మీ అందరికీ తెలుసు. ఓకే, రెఫరెన్స్లు ఉన్నాయి, కావాలంటే నేను చెప్తాను, కానీ మీరు చూడొద్దు అనవసరంగా. అవసరమైనప్పుడు చెప్తాను. యోహాను సువార్త మీరు చూడకండి, 11వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఉదంతమంతా. అక్కడ ఈయన బాగలేనప్పుడు ముందుగానే యేసు ప్రభువుకి కబురు పెట్టారు. సార్ మా తమ్ముడి కొంచెం బాగాలేదు సార్, బాగా నిండా బాగాలేదు, రండి అని. అక్కడ ఉంటుంది, ఇంకొక వచనంలో ఉంటుంది, ఆయన తెలిసిన తర్వాత కూడా 2 రోజులు వెయిట్ చేశాడు, పోలా. చివరికి శిష్యులతో చెప్పాడు, ఆయనకి మళ్ళీ న్యూస్ వచ్చేసింది, లాజరు చనిపోయాడు అని. శిష్యులతో చెప్పాడు, లెట్స్ గో, వెళ్దాం పదండి అన్నాడు. శిష్యులు ఏమనుకున్నారో ఏం చూడు, ఏమనుకోవాలి అన్నీ, గుంపులుగా వస్తే వాడిని స్వస్థపరుస్తాడు. ఆయన క్లోజ్, వీళ్ళందరూ ఎంత క్లోజు, ఏంది పరిస్థితి, ఆయన గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే కదలడు, ఉలకడు, పలకడు. ఇప్పుడు వెళ్తున్నాడు, ఏం చేస్తాడు పోయి? కొద్దిగా ముందుకు పోయింటే ఎంత బాగుండేది కుటుంబం. చూడు, మనం కూడా మాట్లాడుకుంటాం కదా అట్లా, భలే జడ్జి చేస్తాం మనం మనుషుల్ని, భలే తీర్పులు ఇచ్చేస్తుంటాం ఏమీ తెలియకుండానే. సో యేసుప్రభు అక్కడికి వెళ్ళాడు. యేసుప్రభు అక్కడికి వెళ్తే అక్కలిద్దరూ ఏడ్చారు. వాళ్ళు ఏమన్నారు, నువ్వు కొంచెం ముందుగా వచ్చుంటే బాగుండేది, బతుకుండేవాడు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరి ఫైనల్గా మనకు అంతా వద్దు, ఫైనల్గా ఏమైందండి? లాజరు బతికాడా లేదా? ఎప్పుడు? అందరు 4 చూపించండి. 4 రోజుల తర్వాత. ఏమంటే ఈయన సిక్గా ఉండి, ఇప్పుడు కంపేర్ చేసుకుందాం, ఈయన అనారోగ్యంగా ఉండి యేసుప్రభు వచ్చి, ఆయనే కదా యేసుప్రభులో, యేసునామాలు అనలేడు. ఓకే, కాబట్టి ఐ రెబ్యూక్ యు ద డెవిల్, గో ఆఫ్ హిమ్ అని ఉంటే స్వస్థపడిపోయి ఉండేవాళ్ళు. అప్పుడు కథ వేరుండేది. ఇప్పుడు కథ ఇంకా సీరియస్నెస్ వచ్చింది కథలో. చచ్చిపోయాడు, 4 రోజులు అయింది, సమాధులు పెట్టేశారు, వాసన వచ్చి ఉంటుంది. ఈయన టచ్ చేయలా, ఏం చేయలా. ఏమన్నాడు? లాజరు దా బయటరా, వచ్చేసాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, కంపేర్ చేసుకోండి, మొదటిది శక్తివంతంగా ఉందా, ఇది శక్తివంతంగా ఉందా? ప్రైజ్ ద లార్డ్. సో ఆలస్యం బాగానే ఉందా? వీక్నెస్ పెరగడం మంచిగానే ఉందా? లాజరు అనారోగ్యంలోంచి మరణావస్థకి వెళ్ళిపోవడం, మరణంలోకి వెళ్ళిపోవడం బాగుందా? ఎందుకంటే ఇంకొంచెము దేవుని మహిమని చూడగలిగారు. స్వస్థపడితే కేవలము ఆ కుటుంబమే సంతోషించి ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని సంకీర్తన ఆరాధన సంఘం లాంటి సంఘంలోకి వెళ్ళి, అప్పుడు సమాజం అందరం కదా సాక్ష్యం చెప్పి ఉండేవాళ్ళేమో. నౌ హోల్ క్రౌడ్ ఈజ్ సీయింగ్, ఆ గుంపంతా చూస్తుంది. 4 రోజుల తర్వాత మనిషి బయటికి రావడం. ప్రైజ్ ద లార్డ్. అందుకనే మన బలహీనతలో మనకి దేవుడు బలం కూడా ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమంటే మనకి ఉండాల్సిన అర్హత ఒకటే, దేవుని బలాన్ని, శక్తిని మనం అనుభవించాలంటే మనకు ఉండాల్సిన ఏకైక అర్హత ఒకటే, మనము బలహీనమైన పరిస్థితిలో, స్టేటస్లో మనం ఉన్నప్పుడే దేవుని బలము మన లైఫ్స్లో కనిపిస్తుంది. హల్లెలూయా. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూస్తాము. యాయీరు కుమార్తె, ఒక అధికారి. ఆ యాయీరు కుమార్తె విషయంలో కూడా ముందు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉందంట? సిక్నెస్. నన్ను చూస్తున్నారు, రెఫరెన్స్ ఎక్కడ అని. ఓకే, ఉందండి. లూకాసు వార్త 8వ అధ్యాయము రాసి పెట్టుకోండి, 40 నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ యాయీరు కుమార్తె ఎప్పుడు ఆయన యేసుప్రభువుని సమీపించినప్పుడు స్టేటస్ ఏంటి? షీఈ్ అలైవ్, అఫ్ కోర్స్, ఆమె బాగానే ఉంది, కానీ చనిపోలా, బాగానే ఉంది. కానీ మీకు తెలుసు కదా, ఆయన వచ్చినప్పుడు, యేసుప్రభువు చెప్పినప్పుడు, యేసుప్రభువు వెళ్తున్నప్పుడు, మరి 12 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తులైనటువంటి స్త్రీ పడింది. నాకు అది అనుకున్నప్పుడు ఒకసారి నేను యాయీరు స్థానంలో పెట్టుకుని ఆలోచించుకుంటా. యాయీరు ఎంత ఆకర్షించుంటాడు కదా. ఓకే, నేను చూస్తుంటాను, మీకు చెప్పాలా, వినాలి, ఇవన్నీ మీరు ఉసుక్కోకూడదు. ఓకే, నేను బ్యాంకులో చూస్తుంటా, వస్తారు, ఇటు పెట్టుంటారు, వచ్చారు, వాళ్ళ వెనకుంటున్నా, వాళ్ళు ఇటు పెట్టుకోవాలి కదా, ఇటు పెట్టరు.
ఇట్టు పెడతారు. వాళ్ళు వెనకాల ఎట్టు ఉండాలండి? ఇట్టు పెట్టుకోవాలి కదా. ఇట్టు పెడతారు. ఏది తీసుకోవాలి నేను? ఏది తీసుకోవాలా? మధ్యలో పక్క నుంచి వస్తారు, తీస్తారు. అప్పుడు వీళ్ళు అంటారు, వెనుకున్న వాళ్ళు, వాళ్ళది తీసుకుంటున్నావు నువ్వు, వాళ్ళని తీసుకుంటున్నావు, తమాషానా? మేము ఇంతసేపు నిలబెడితే, మేము ఉదయం వచ్చాం సద్యాన్నం కూడా తినలే అంటాడు ఒక ఆయన. అప్పుడు నేను అంటాను, బాబు ఇక్కడి నుంచే వెళ్ళారు వాళ్ళు, నేనే పంపించాను, మళ్ళీ నా దగ్గరికి వస్తారు, మీకు కూడా రాసిస్తాను, మీరు కూడా మళ్ళీ నా దగ్గరికి రావాలి, మళ్ళీ మిమ్మల్ని క్యూలో రమ్మంటే ఎంత బాధగా ఉంటుంది. వినరా అవన్నీ? ఓకే. సో యాయిర్ కండిషన్ అదే అక్కడ. అరే నేను వచ్చి ఉంటే, నేను ముందు వచ్చాను, యేసుప్రభుని బుక్ చేసేసుకున్నాను, కాంట్రాక్ట్ చేసేసుకున్నాను, ఆయన తీసుకుపోతుంటే ఈమెవరు, ఈమెందంట ఉన్నటువంటి సడన్గా ఆపేసింది ప్రభువుని, నా పరిస్థితి ఏమవుతుంది, మా అమ్మాయి పరిస్థితి ఏంటి అని టెన్షన్ రాదు ఆమెకి. ఆ బైబిల్లో ఎన్ని రాయలా, మనం ధ్యానిస్తే అవన్నీ వస్తాయి. యాయిరు చెప్పుల్లో మనం కూడా ఉంటే వి విల్ అండర్స్టాండ్. కానీ ఫైనల్గా న్యూస్ వచ్చేసింది ఆయనకి, చనిపోయింది కూతురు. డోంట్ ట్రబుల్ హిమ్ ఎనీమోర్. ఆయన ఇంక నువ్వు ట్రబుల్ చేయొద్దు, వదిలే గురువు గారిని, ఆయన చనిపోయిందని చెప్పేసి. యేసు ప్రభు వింటాడు ఆ మాట. వినంటాడు, యాయిరు యూ డోంట్ వరీ, భయపడకు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. మన అందరికీ తెలుసు ఏమవుతుందో. ఓకే. వెళ్ళి ఆమెను దేవుడు ముట్టి పిలిచి బతికిస్తాడు. హల్లెలూయా. చూడండి, అప్పుడే వెళ్ళిపోయి యాయిరు కూతురుని ఓకే దేవుని నామంలో నీకు సెలవిస్తున్నాను, దెయ్యమా బయటికి పో అంటే పోయి ఉండేది. ఆ అమ్మాయి యాక్టివ్ అయిపోయి ఉండేది. అది కొద్దిమందికి తెలిసి ఉండేది. అది పెద్ద కొంతమంది అయితే కొంత ఉంటారు, వాళ్ళకి ఏం జరిగినా దేవుని కార్యంగా చూడరు. తెలుసా మీకు? విశ్వాసులే ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. ఏదైనా అద్భుతం సాక్ష్యం చెప్తే ఇట్టు కూర్చో ఉంటారు, కాలు మీద కాలు వేసుకొని ఇట్టి ఊపుకుంటా, ఇది అద్భుతం అంట, ఆయనకి చాలా పలుకుబడి ఉంది, ఆయనకి చాలా డబ్బులు ఉన్నాయి, డబ్బులు కట్టేసి ఉంటాడు, డబ్బులు కట్టి అన్నీ చేసేసుకొని మళ్ళీ సాక్ష్యం పెద్ద అని చెప్పుకుంటూ ఉంటారండి. ఎవరు నమ్మరు. ఓకే. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ నిజంగా అలాగ అద్భుతం జరుగుంటే వాళ్ళు ఏమన్నా అది పెద్ద దేవుడి శక్తి ఏం కాదులే, ఆ అమ్మాయికి ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ పెరిగి ఉంటుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగి ఉంటాయి, కొంచెం ఎండలో పడుకో ఉంటుంది, ఇంకేదో రాసి ఉంటారు, ఇంకొక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది, అయిపోయి ఉంటుందిలే అనుకుంటారండి. నౌ షీ డైడ్. ఆమె ప్రాణం లేదు, ఆ పరిస్థితికి వచ్చేసింది. విచ్ ఈస్ మోర్ గ్లోరియస్ టు ద లార్డ్? ఏది మహిమకరంగా ఉందండి దేవుడికి? ఆమేన్. సో బలహీనత ఎక్కువైపోయింది యాయిర్కి. ఆల్రెడీ బలహీనతలో వచ్చి ఉంటే ఇంకా బలహీనుడైపోయాడు తన అవసరాన్ని బట్టి. అనారోగ్యమైన కూతురు గురించి వస్తే చచ్చిపోయిన కూతురు పొజిషన్ గురించి ఓదార్చుకోవాల్సి వచ్చింది, ఏడవాల్సి వచ్చింది, ఆ పరిస్థితికి వచ్చాడు. బట్ ఫైనల్లీ మనకి రిజల్ట్ తెలుసు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ద మోర్ యూ బికమ్ వీక్, ద మోర్ God's power will become in your life. Hallelujah. Praise God. Jesus. ఓకే. ఒక విషయము చూద్దాం. చూడండి, యోసేపు చాలామంది లైక్ చేస్తారు ఆయన క్యారెక్టర్ని కదా. నాకు కూడా ఒక మోడల్ క్యారెక్టర్ ఆయనలాగా ఉండవు మనకు తెలియదు, కానీ మనకి లైక్ చేసేవాళ్ళు భలే ఉంటారు. ఇంకొక నాకు నచ్చిన క్యారెక్టర్ కింగ్ డేవిడ్. ఓకే. ఆయనలాగా ఉండవు, కానీ లైక్ చేయడంలో పోయేదే 100 మంది. ఓకే. అలాగే యోసేపు కూడా ఒక మంచి రోల్ మోడల్ వ్యక్తి, నీతి కలిగినటువంటి వ్యక్తి. కానీ ఆయన చూడగానే ఆయన గుర్తు చేసుకుని నాకు ఒక సామెత గుర్తు వస్తుంది. తెలుగులో ఒక సామెత ఉంది, పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టు అని, పొయ్యిలో పడ్డట్టు అని. ఓకే. ఒకసారి మా బంధువు ఒక నాకు కాల్ చేసి, మీరు ఇప్పుడు మీ కండిషను ఫోన్లో స్టార్టింగే పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టు అయింది అన్నాడు అనమాట. ఏం బాబు అన్న. అదే అంతకుముందు ఏదో సమస్య ఉంది కదా మీకు, ఆ సమస్య నన్ను పరిష్కరించని చెప్పారు, నాకు టైం లేదు, నేను పోతున్నాను. మరి ఆయన ముందు ఆయన అసలు లేడు అన్నాడు. ఏమండి ఎట్టుందా పరిస్థితి? ఆయన మీద నమ్ముకో ఉంటుంది, ఆయన పోయా, ఆయన ఈయనకప్ప చెప్తే ఈయన పోయా, నా పొజిషన్ ఏం మారలా, పెనం మీద కాలుతున్నాను, ఇప్పుడు డైరెక్ట్గా మంట.
యోసేపు లైఫ్ అలాగే అనిపిస్తుంది మనకి. ఓకే, కానీ మీరు ఒక్కొక్క స్టెప్ చూడండి. అంటే ఆయన బలహీనత ఇంకా బలహీనత అయిపోతున్నాడు మనిషి. అంటే నేను చెప్పాను, బలహీనత అంటే కృషించుకొని పోవడం కాదు, బక్కగా అయిపోవడం కాదు. మళ్ళీ గుర్తుపెడుతున్నాను, నేను గుర్తు చెప్తున్నా. తన పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతున్నాయి. సొంత అన్నదమ్ములు బానిసగా అమ్మేస్తే, సరే బానిసింట్లో సెటిల్ అవుతున్నాను అనుకున్న సందర్భంలో అక్కడొక తుఫాను, అక్కడి నుంచి ఆ ఇంట్లో నుంచి పొయ్యిలో పడ్డాడు, జైల్లో పడ్డాడు. చూడండి, కానీ మనం ఫైనల్గా చూస్తే, దేవుడి కార్యం చూస్తే, జైల్లో ఉండి ఏం ఆలోచిస్తారండి? అంతా అయిపోయింది, ఇంకా అంతా అయిపోయింది, నా లైఫ్ ఇంతే. కొంతమంది సెల్ఫ్ పిటి, వాళ్ళ గురించి వాళ్ళకే స్వజాలి ఉంటుంది. అమ్మో, చాలా డేంజర్ అండి ఇది. స్వజాలిలో మాత్రం పడకూడదు మనం. అంతా నాకే జరుగుతుంది, అంత కీడంతా నాకే జరుగుతుంది, లోకంలో ఉన్నటువంటి దరిద్రం అంతా నాలోనే ఉంది అని దయచేసి అలా అనుకోకండి. దిస్ ఈజ్ ఫ్రమ్ డెవిల్, నాట్ ఫ్రమ్ గాడ్. ఇది డెవిల్ వెపన్, అది సెల్ఫ్ పిటి అనేది. సో లెట్ us కమ్ అవుట్ ఆఫ్ దట్. ఓకే, సో ఈ విధంగా ఆయన కూర్చోలే యోసేపు. కానీ దేవుడు ప్లాన్స్ వేరుగా ఉన్నాయి. ఆయన ప్లాన్లో నువ్వు నేను ఉంటే, ఆయన ప్లాన్లో ఉంటే, కండిషన్ ఇది. ఆయన ప్లాన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు పోతుంటే దేవుడు నడిపించడు. ఆయన ప్లాన్లో ఉండి నువ్వు వెళ్తుంటే నీకు ఏమి ఎదురైనా స్టంబ్లింగ్ స్టోన్ విల్ బికమ్ ఏ స్టెప్పింగ్ స్టోన్. నిన్ను అభ్యంతరపరిచి నిన్ను బోళ్ళబడేలా చేసే నీకు చిన్న అభ్యంతరపు రాయి నిన్ను ఎత్తుకు చేర్చే ఒక మెట్టుగా తయారవుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో మనము చూడొచ్చు, యోసేపు తన ఎంతో బలహీన స్థితిలోకి దిగజారిపోయాడు. అటువంటి భయంకరమైన శోధనలోకి వచ్చాడు. అక్కడి నుంచి దేవుడు పైకి ఎత్తాడు. ప్రైజ్ గాడ్. సో అక్కడ ఆ లెవెల్ నుంచి ఈ లెవెల్కి పోవడము కన్నా ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి రావడం ఏది బాగుందండి? ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఒక కాలం చదివాను నేను. మేము ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయినప్పుడు మా ఇన్స్ట్రక్టర్స్ అందరూ ఆ కాలం చదవమని చెప్పేవాళ్ళు మమ్మల్ని అందరికీ. మేము చదివాము. ఒకసారి ఇంకోసారి కూడా చదివాను. ఇంకో న్యూస్ పేపర్స్లో అది ఉండేది ఒకటి, ఇండియా టుడే, వాటిలన్నింటిలో వచ్చింది. అక్కడ ఏంటంటే దాని హెడ్డింగ్ ఏంటంటే IAF టు IAS. IAF అంటే మేము జాయిన్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మేము చిరు ఎంప్లాయీస్గా జాయిన్ అయ్యాము. మేము జస్ట్ టెక్నీషియన్స్గా జాయిన్ అయ్యాము మేము. ఆ కాలం ఏంటంటే మాలాగే జాయిన్ అయిన ఒక అతను విదిన్ 5 years IASకి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు అని అతను ఆ వ్యక్తి ఎంతోమందికి ప్రేరణగా నిలిచాడు. చాలామంది మా ఎయిర్ ఫోర్స్లో నాలాంటి వాళ్ళు కాదులే, ఓకే, చాలామంది ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని దే క్లైంబ్డ్ అప్, ఎదిగారు వాళ్ళందరూ. చాలామంది సర్వీసెస్ సాధించారు. సో వినడానికి కూడా బాగుంది కదా. ఇక్కడి నుంచి ఆయన వాళ్ళు ఆ స్థానానికి ఎదిగారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మన బలహీనతలు పెరిగే కొంది మనము వీ కెన్ బీ వెరీ గ్లాడ్ దట్ గాడ్ ఈజ్ నియర్ టు అస్. మనకి దేవుడు దగ్గరగా ఉన్నాడని దాని విశ్చేతను బట్టి మనం సంతోషించాలి. హల్లెలూయా. సో ఇజ్రాయెల్ ప్రజల్ని ఆలోచించుకుందామండి. పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నారు, బానిసత్వంలో మగ్గిపోతున్నారు, ఎన్నో శ్రమల గుండా వాళ్ళు వెళ్తున్నారు. అయితే చివరి చూడండి, ఇక్కడ కూడా అదే గుర్తొస్తుంది మనకి. పెను మీద నుంచి పొయ్యిలోకి అన్నట్టుగా కష్టపడి ఎన్నో రాయబారాలు చేసి మొత్తానికి వాళ్ళని వదిలాడు ఫరో. వదిలేడితే నిజంగా ఎంత జాయ్ఫుల్ టైం అండి అది, ఎంత ఆనందించే సమయం అది. ఎంత అంటే కొన్ని 400 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఆ యొక్క డెలివరెన్స్ వాళ్ళకి దొరికింది, విడుదల. ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు.
వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? ఎర్ర సముద్రం ఒడ్డుకి వచ్చారు. రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఈయనకి మళ్ళీ ఫరోకి మళ్ళీ చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే పిచ్చి లేచింది ఆయనకి. మళ్ళీ ఫరోకి సైన్యాన్ని పంపించేశాడు. చూడండి, యాక్చువల్గా వాళ్ళకి ఏం తలంపు వచ్చి ఉంటుంది? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఖచ్చితంగా మీరు పక్కన షేకండి ఇవ్వాల, ఖచ్చితంగా. హల్లెలూయా. ఎందుకు అర్థమైపోయి ఉంటుంది. మీరు గమనించుకుంటున్నాండి పక్కన, ప్లీజ్. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఎవరన్నా ఇప్పుడు మనం ఇటు కూర్చున్నా కూడా పక్కన అట అంటారు కదా, మీరు వాళ్ళనే చూడడం అవసరం లే. అట అన్నప్పుడు ఏమైందబ్బా అని చూడొచ్చు పక్కన. మన చూడండి నిద్రపోనీలే పాపం, అటు అనుకోకండి. దేవుడు మిమ్మల్ని అడుగుతాడు, ఏయ్ రాంబాబు, మరి కామేశ్వరం అంటే ఎందుకు లేపలేదు నువ్వు అని. రే గంట అండి, 1 hour కోసం, 1 hour మొత్తం 1 hour అయిపోద్ది. ప్రైజ్ గాడ్. ఓకే, సో అక్కడ చూడండి, ముందేమో ఎర్ర సముద్రం, వెనక ఆర్మీ వచ్చేసింది, ఈజిప్షియన్ ఆర్మీ. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే చూసుకోవచ్చు మీరు. మనం చూసాం కదా వాళ్ళ సణుగుళ్ళు గొణుగుళ్ళు. మమ్మల్ని అక్కడే వదిలేయకూడదా, మా శవాలను అక్కడే పోడ్చకూడదా, ఏం పోయాకాలో నీకు మోసేని పట్టుకొని. కానీ అంటే ఇంక ఛాన్సే, మనం ఉన్నా కూడా ఆలోచించుకోండి మీరు. ముందేమో నీళ్ళు, నాలంటోడికి ఈత కూడా రాదు. ఈత కొట్టేవాడికి ఎంత దూరం వెళ్తాడండి? ఇంపాసిబుల్. అంటే వచ్చేసింది మరణం. వెనకపోతే కత్తితో చేసేస్తారు. ఇంక ఎట్టపోతారు వీళ్ళు? దేవుడు కార్యం చేయలేదా? హల్లెలూయా. మనం అనుకుంటుంటాం అదేదో బైబిల్లే, అదేదో హిస్టరీలే అంట. ఏమండి, ఇక్కడ చాలామంది జీవితాల్లో అలాంటి కార్యాలు చేస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఇన్ మై ఓన్ లైఫ్ గాడ్ హెస్ డన్ ఇట్. నా జీవితంలో చేశాడండి దేవుడు. ఇంపాసిబుల్ అనుకుంటే దాన్ని సాధ్యం చేసి చూపించాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనకు అదే ఎర్ర సముద్రం రావాలా, అదే సైన్యం రావాలా, అట్టొస్తేనే అద్భుతం మనకి. మళ్ళీ ఎర్ర సముద్రాలు తేడు దేవుడు. మళ్ళీ ఐగుప్తు సైన్యాన్ని పంపించడు. నీ జీవితంలో ఎర్ర సముద్రాలు వేరు, నీ జీవితంలో ఐగుప్తు సైన్యాలు వేరు. వాటిల్లో కూడా నిన్ను దాటిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కసారి మనం అనుకుంటాం మనకున్న సొంత శక్తి సామర్థ్యాలతో నేను ఏమైనా చేయగలను అని అనుకుంటూ ఉంటామండి. వాస్తవం వస్తుంటుంది. అది వచ్చినప్పుడల్లా మనం గుర్తుపెట్టుకోవాలి, మోషేని గుర్తుపెట్టుకోవాలి. మోసెస్ కూడా ఒకానొక సందర్భంలో అనుకున్నాడు, నేను నా ప్రజలందరినీ వీళ్ళ బానిసత్వం నుంచి విడిపించగలను, ఎందుకంటే నేను ఆ పొజిషన్లో ఉన్నాను. హీ ట్రైడ్ ఆల్సో, ప్రయత్నించాడు కూడా. చివరికి ఏమైంది? ఉల్టా అయిపోయింది అంతా. మాకు చెప్పేవాడు నువ్వు ఎవడవే పో, అదో నిన్న నువ్వే కదా, పదరా. మోసే బారిపోయాడు వీళ్ళ దెబ్బకి. ఇట్స్ ఆల్ ఇన్ ద గాడ్స్ ప్లాన్ అండి. దేవుని ప్రణాళికలు ఉంది ఇవన్నీ. ఒకవేళ బహుశా మోసే తన రాయల్ పొజిషన్ని బట్టి, తన రాజరికపు పొజిషన్ని బట్టి, తన పవర్ని బట్టి ఒక డిగ్రీ పాస్ చేయించి, మన ఎస్తేర్ గారు చేసేటట్టుగా చేయించి వీళ్ళని విడుదల చేసేసి ఉంటే, అప్పుడు మోసే అనుకునేవాడేమో ఇది నా పవరు, నా పొజిషన్ వల్ల జరిగింది అని. దేవుడు చేసి ఉండొచ్చు, దేవుడు లేకపోతే చేయలేరు వీళ్ళు. ఫరో ఎంత మూర్ఖుడు, ఆ ఫరో ఒప్పుకుంటాడా? వాళ్ళ జనరేషన్ అంతా మూర్ఖులే. ఫరో జనరేషన్ అంతా పెద్ద ఫరో ఉండేవాడు అప్పుడు. ఈయన పెద్ద ఆయన 40 సంవత్సరాలు ఎప్పటికీ మారిపోయాడు, ఇంకొక ఫరో వచ్చినాడు. వాళ్ళందరూ మూర్ఖులే అనమాట. వాళ్ళు ఒప్పుకోరు. అయితే అందుకనే దేవుడికి తెలుసు, హీ మేడ్ మోసెస్ వీక్ 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 వీక్. ఇంకా 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 బలహీనంగా చేస్తూ వచ్చాడు. ఫస్ట్ తన 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 పదవిని పోయేటట్టు చేశాడు. ఆ తర్వాత ఎవరక్కడా అనేవాడు డ్రర్ అంటున్నాడు, గొర్రెలు తోలుకుంటున్నాడు. సైనికుల్ని కమాండ్ చేయాల్సిన వాడు ఏం చేసుకుంటున్నాడు ఇప్పుడు?
గొర్రెలు తోలుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. పనిలా పాటలా. బట్ గాడ్ హ్యాస్ ప్లాన్. హీ బికేమ్ సో వీక్. 10 కమాండ్మెంట్స్ మూవీ ఉందండి. నేను చాలాసార్లు చెప్తుంటే ఈ మాట, నేనే మర్చిపోయే డైలాగ్, భలే గుర్తుండేది ఒకప్పుడు డైలాగ్ నాకు, అది మళ్ళీ చూడాలా. దాంట్లో ఏముంటుందంటే ఆయన మూర్చపోతాడు. ఆ ఎడారిలో పోయి 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 మోసే ఐగుప్తు నుంచి పారిపోయి ఒక దగ్గర మూర్చపోతాడు పాపం, అన్కాన్షియస్ అయిపోతాడు ఎండలకి. అప్పుడు వెనక నుంచి ఒక మాట వస్తుంది ఆ మూవీలో. ఏం మాట వస్తుందంటే, ఇప్పుడు ఈ మట్టి ముద్ద దేవుడి చేత ఉపయోగపడడానికి రెడీగా ఉంది అని ఒక మాట వినపడుతుంది. అంటే మనకు అర్థం అవడానికి డైలాగ్ వస్తుంది అనమాట, డైరెక్టర్ చెప్తాడు ఆ మాట. అది ఫ్యాక్ట్. అంటే మోసేని ఎంత బలహీనుడిగా మార్చేశాడంటే దేవుడు ఇక తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడలేడు. ఆ పొజిషన్కి తీసుకొచ్చి చేతిలో ఖడ్గము గిడ్గము ఉండాల్సినటువంటి చేతిలో ఏం పెట్టాడు? గొర్రెలను తోలుకునే కర్ర ఒకటి ఇచ్చాడు. ఆయన వాడబడే సమయానికి ఆయన వయసు ఎంత? 80 సంవత్సరాలు. ఎంట్రుకలు నరిసిపోయి, ఏమండి బాల నరుపు కాదు మీరు అనుకోకండి, అది ఆ టైంలో ఏజ్ ఎక్కువ ఉండేదిలే అని అనుకోకండి. నిజంగానే ఆయన వృద్ధుడయ్యాడు. వృద్ధుడు, చేతిలో గొర్రెల కాచుకునే కర్ర. ఆ పొజిషన్లో దేవుడు పిలిచాడు, ఇప్పుడు రా, నౌ ఐ విల్ డెమాన్స్ట్రేట్ మై పవర్, నా శక్తిని నీకు చూపిస్తా. సో టు షో హిస్ పవర్ హీ హ్యాడ్ టు మేక్ మోసే వెరీ వీక్. మోసేని ఎంతో బలహీనుడిగా చేయాల్సి వచ్చింది. అందుకనే పౌలన్న మాట మనం మాటి మాటి గుర్తు చేసుకోవడం, వెన్ ఐ యామ్ వీక్ దెన్ ఐ యామ్ స్ట్రాంగ్. ప్రైజ్ గాడ్. చివరికి వచ్చేసాం మనం. ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది నాకు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఏదో ఒక మాట చెప్పాలనుకున్నాను నేను. ఏంటంటే హిస్కియా కదా, హిస్కియా ఒక రాజు ఉండేవాడు. హిజికియా అంటారు, హెజికియా తెలుగులో హిస్కియా, అందుకే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటుంది. హిస్కియా, ఈ హిస్కియా స్టోరీ కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఆయనకి ఒకసారి ఒక వార్ వచ్చింది, యుద్ధం వచ్చింది. అప్పుడు అష్షూరు రాజుల ఆధీనంలో, ఇప్పుడు మన బ్రిటిషర్స్ ఉన్నారు కదా, బ్రిటిష్ వాళ్ళు ప్రపంచమంతా పరిపాలించారు. అలాగే రోమన్స్ పరిపాలించారు, అలాగే గ్రీక్స్, అలెగ్జాండర్ వాళ్ళు పరిపాలించారు. అట్లాగే అష్షూరియులు కూడా, అస్సిరియన్స్ కూడా వాళ్ళు పరిపాలించారు ప్రపంచాన్ని అంతా. ఇంకెంత బలంగా ఉంటారు చూడండి వాళ్ళు వారికి వచ్చారు ఈయన మీదకి, హిస్కియా మీదకి. అప్పుడు ఇజ్రాయెల్ చిన్న దేశం, కానీ హిస్కియా ఈజ్ నోన్ టు బీ ఏ గుడ్ ఫాలోయర్ ఆఫ్ యెహోవాని వెంబడించే ఒక మంచి రాజు ఆయన. ఓకే, ఆ టైంలో చూడండి పరిస్థితులు ఎలా తారుమారు, ఎలా దిగజారిపోతున్నాయి చూడండి హిస్కియాకి. ఫస్ట్ రబెక్కెనా పేరులో రబ్షాకే అని ఆయన వచ్చాడు. ఫస్ట్ కింగ్ సర్వెంట్ ఆయన వచ్చి ఆయన ఏం చెప్పాడు, ఇదిగో ఫస్ట్ హిస్కియాకి డోస్ అనమాట. హిస్కియా లేడు అక్కడ, వాళ్ళ సేవకులతో చెప్తున్నాడు, ఇదిగో హిస్కియాని చూసి మోసపోవద్దు మీరు, మిమ్మల్ని అందరినీ ముంచేస్తాడు. హిస్కియా దేవుడు కాపాడుతున్నాడు అనుకుంటున్నారా మీరు? కాపాడు. అలా కాపాడే పని అయితే అష్షూరు మా సామ్రాజ్యం నుంచి ఏ దేశపు దేవుడు కాపాడాడు మీరు చెప్పండి. కాబట్టి ఆయన సూత్రాలు రాస్తున్నప్పుడు a+b² ఇదైతే x+b ఇంత అవుతుంది అని ఆయన రుజువు చేస్తున్నాడు అన్నమాట. అన్ని సిద్ధాంతాలు చెప్పి అక్కడ జరగలేదు, ఇక్కడ జరగలేదు, మీకు కూడా జరగదు అని. అక్కడితో వదిలేడా, పక్కన గోళ్ళ మీద చూస్తున్నా మళ్ళీ అంటోళ్ళు ఏం జరుగుతుందని వాళ్ళ వైపు కూడా చూశాడు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఆ భాషలో కూడా చెప్పాడు. అంటే నేను పక్కన తమిళనాడు ఉందనుకోండి, తమిళ్లో కూడా చెప్పాడు, ఎన్న పక్కరా ఏం చూస్తున్నారు మీరు, నేను చెప్తున్నా వినండి, మీరు హిస్కియాని
నమ్మకూడదు. కరెక్టేనా? మీరు నమ్మకూడదు హిజ్కియాని. నమ్మితే మీరు దెబ్బతింటారు, ఖబర్దార్ అని చెప్పి ప్రజలను కూడా భయభ్రాంతులు చేశాడు. ఈ మాటలన్నీ సేవకులు హిజ్కియాకి చెప్పారు. బాబు సార్, ఇది సారి పరిస్థితి, ఆయన భయపెట్టేస్తున్నాడు చేస్తున్నాడంటే హిజ్కియా వెంటనే ఏమన్నాడు? ఫస్ట్ ఏం చేశాడు తెలుసా? రాజు కదా, పెట్టి మీరు ఏషియా దగ్గరికి వెళ్ళండి, మన ప్రవక్త ఉన్నాడు కదా, ఆయనకి వెళ్ళి నేను కూడా వెయిట్ చేస్తుంటాను, మీరు వెళ్ళి ఏషియాకి చెప్పండి, ఏషియా మన గురించి ప్రార్థన చేస్తాడు, దేవుడు ఒక మాట ఇస్తాడు, కార్యం చేస్తాడు, పోండి అన్నాడు. ఏషియా దగ్గరికి వెళ్ళారు వీళ్ళంతా. సార్ ఇది సారి పరిస్థితి, ఆ రబ్షాకే భయభ్రాంతులు చేసేస్తున్నాడు, మమ్మల్ని అందరినీ, రాజుని గందరగోళం చేసేస్తున్నాడు, ఇప్పుడు ఏం సార్ పరిస్థితి అంటే ఏషియాకి ఆల్రెడీ దేవుడు బయలుపరిచాడు, ఏం కంగారు పడిన అవసరం లేదు, ఆ రబ్షాకే వెళ్ళిపోతాడు, మీరు వెళ్ళండి. నిజమే, అది రబ్షాకి వెళ్ళిపోయాడు. చివరికి ఎవరు దిగారు తెలుసా రంగంలోకి? అమ్మో, అష్షూర్ రాజా దిగాడు. ఆయన దిగి ఈయన ముందుకు రాలే, లెటర్ రాసి పంపించాడు. ఫస్ట్ ఓన్లీ మాటలే, రబ్షాకే మాటలే, ఏయ్ ఏయ్ అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడేంటి? అఫీషియల్ లెటర్ వచ్చింది అయ్యగారికి, హిజ్కియాకి. ఎవరి నుంచి? అష్షూర్ రాజు అంటే మీకు అర్థం కూడా చెప్తున్నాను, ఈజ్ లైక్ అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ ప్రపంచాన్ని పాలించాడు కదా, అలా అనుకోండి. అంత పెద్ద రాజు ఇంత చిన్న రాజుకి లెటర్ రూపంలో రాశాడంటే ఏంది అర్థం? ఖచ్చితము, నువ్వు సరెండర్ అయిపో, లొంగిపో, ఎక్స్ట్రా చేయబాకు నువ్వు అని చెప్తే, అప్పుడు దాన్ని చూసి హిజ్కియా ఏడ్చి అప్పుడు వెళ్ళి యెహోవాకి ప్రార్థించాడని ఉంది. మొదట ప్రార్థించలా. మొదట ఎవరికి ప్రార్థించమన్నాడు? ఏషయా నువ్వు ప్రార్థించుకో. మన ప్రవర్తన అలా ఉంటుంది ఒక్కొక్కసారి. సమస్య నొప్పి నాకైతే, రాంబాబు నా గురించి నువ్వు ప్రార్థించుకో. నాకెక్కడో బాధ అయితే, దివ్య నా గురించి ప్రార్థించుకో. ఎందుకో నువ్వు చేయవా? అంత మనకి కాంట్రాక్ట్ ఉండాలి, ఎంత అరేంజ్మెంట్స్. ఒరే ఏమండి, కనీసం ప్రార్థన కూడా చేయలేము మనం. ప్రార్థన కూడా అరేంజ్మెంట్సా? దానికి తోడు ఇళ్ళు సరిపోతారు, బోధకులు కూడా సరిపోతారు కొంతమంది. మీరు 10,000 పంపిస్తే మీ బిడ్డల గురించి వారం ప్రార్థన చేస్తాము. మీరు 1,00,000 రూపాయలు పంపిస్తే నెల ప్రార్థన చేస్తాము. 10 లక్షలు డొనేట్ చేస్తే సంవత్సరం అంతా మీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము. మనం గబగబా చెక్ రాసేసి, ఏబ్బా వారం పెట్టుకుందామా, నెల పెట్టుకుందామా, డబ్బులు ఎక్కువ ఉంటే సంవత్సరం పెట్టుకుందాం. మనం చేయము. మనం రే నువ్వు చూడరా, నువ్వు ఆ ఫోన్లు చూసుకుంటూ ఉండు, తల్లే నువ్వు పోతూ ఉండు, నశకారులు పోతుండు, తల్లే నీ ఫ్రెండ్స్తో పోతూ ఉండు, తిరుగుతూ ఉండు. ఇది మనం చేసేది. ప్రార్థన చేయము, వాళ్ళు ఎవరో చేసుకుంటుంటారు. ఇది హిజ్కియా పరిస్థితి. ఇక్కడ యెషయా ప్రార్థించుకో, ప్రార్థన చేసుకో. ఏమైంది చివరికి? థ్రెట్ ఎక్కువైంది, భయం ఎక్కువైంది, బలహీనత ఎక్కువైంది. బెన్యామీను నుంచి పొయ్యిలో పడ్డాడు, రబ్షాకి వెళ్ళిపోయాడు. చివరికి రాజే దిగాడు రంగంలోకి. అప్పుడు దిగాడు అయ్యగారు, మంచం దిగి అప్పుడు మోకాళ్ళు కూర్చొని యెహోవాని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, అప్పుడు నోరు తెరిచాడు. ఏమండి ఇప్పుడు చెప్పండి, మరక మంచిదేనా? పక్కన మరకలన్నీ పోయినాయా? తెల్లగైన వస్త్రము. అలాగే మన జీవితంలో బలహీనతలు కూడా మంచివే. ఇఫ్ గాడ్ పర్మిట్స్, ఇట్ విల్ డ్రా యూ క్లోజర్ టు గాడ్. సో ఇక్కడ చాలామందికి ఉన్నాయండి, చాలామంది కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. నువ్వు కొలిమిగుండా వెళ్తున్నావు. బట్ గాడ్ ఈజ్ అష్యూరింగ్ అస్ టుడే నాట్ టు వరీ. ఇఫ్ యు ఆర్ ఇన్ మై ప్లాన్, నువ్వు నా ప్రణాళికలో ఉంటే, ఐ విల్ ఎన్ష్యూర్ దిస్ ఆల్ వీక్నెసెస్ విల్ బ్రింగ్ యూ క్లోజర్ టు మీ. ఈ బలహీనతలన్నీ నిన్ను దగ్గరగా చేస్తాయి అని దేవుడు ఆ విషయాన్ని మనకి గుర్తు చేస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో వీ షుడ్ టేక్ దోస్ కండిషన్స్ యాజ్ ఆపర్చునిటీ టు డిపెండ్ ఆన్ గాడ్ అండ్ సీ హిస్ వర్డ్. ఓకే, మనకి
ఇటువంటి బలహీనతలు మనల్ని దేవుడికి దగ్గర చేస్తాయి అనేది. పుష్పలత నన్ను బాగా తిట్టుకుంటుంది. అన్న ఈరోజు ఒక్క వాక్యం కూడా చదివించట్లేదు నా త్వరాలే. అమ్మ నువ్వు ఈ వాక్యం చదవమ్మా. యోనా 2వ అధ్యాయము 7వ వచనం. యోనా 2:7. కూపములో నుండి నువ్వే చదవాలమ్మా. మరియు రాజైన అమ్మ యోనా 2:7. సరే. కోపంలో నుండి నా ప్రాణము నాలో మూర్చల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. చూసారండి, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛల్లగా అంటే పెను మీద నుంచి పొయ్యిలో పడ్డాడు. యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. ఎప్పుడు చేసుకున్నాడు? బయట చెప్పకండి ఈ మాట, మీ సంఘంలో ఇది బోధిస్తున్నారంటారు. నాలో మూర్ఛల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అది బలహీనతలు ఏం చేస్తాయి మనల్ని అంటే దేవుడి దగ్గరికి తీసుకెళ్తాయి. లాస్ట్కి వచ్చేసాం. సో మోషేలో ఏ విధంగా ఆయన బలాన్ని, ఆయన అధికారాన్ని, ఆయనకున్న సర్వస్వాన్ని తీసి పక్కన పడేశాడు దేవుడు. అలాగే ఒక్కొక్కసారి మనలో ఉన్నటువంటి కొన్ని మనం ఏదైతే బలం అనుకుంటామో అన్నిటిని తీసేస్తాడు ఒకసారి దేవుడు. ఎందుకు తెలుసా? దెన్ ఓన్లీ హిస్ నేమ్ విల్ బీ గ్లోరిఫైడ్. ఆయన నామం మాత్రమే మహింపరిచేటట్టుగా, ఆయన కార్యములు మాత్రమే ఆయనే చేశాడు అని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఒక్కొక్కసారి దేవుడు చేస్తాడు. అందుకే మనం మమ్మల్ని ఒకసారి ఆయన రిక్తులుగా చేస్తాడు, బలహీనులుగా ఆ పొజిషన్లోకి తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:8. నీకేమ్మా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:8. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూసారా, నిజంగా పౌలు కలిగిన మైండ్ మనం కలిగి ఉంటే మనం కూడా ఈ మాట అంటాం, పోతే పోయింది, నా పరపతి పోతే పోయింది, నాకున్న బలమైన పరిచయాలు పోతే పోయినాయి యేసయ్య కోసం. నో ప్రాబ్లం. అవేంటంట? సమస్తము నష్టముగా ఎంచుకునుచున్నాము. యాక్చువల్గా ఇంగ్లీష్లో భలే పవర్ఫుల్ వర్డ్ ఉంటుంది. అండ్ నాకు ఈ అర్థము ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలా, ఎగ్జాక్ట్గా అర్థం. తెలుగు వాక్యం చదవబాకండి, దీంట్లో ఉన్న అర్థం చెప్పండి నాకు. నో డౌట్లెస్ అండ్ ఐ కౌంట్ ఆల్ థింగ్స్ బట్ లాస్ ఫర్ ద ఎక్సలెన్స్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ మై లార్డ్, ఫర్ హూమ్ ఐ హ్యావ్ సఫర్డ్ ద లాస్ ఆఫ్ ఆల్ థింగ్స్ అండ్ డూ కౌంట్ దెమ్ బట్ డంగ్ దట్ ఐ మే విన్ క్రైస్ట్. తెలుగులో 3:9 చెప్పున్నాడు ఆ మాట చూడండి. పెంటగా ఎంచుకొనిచున్నాను అంటూ చూడండి. అవును, ఉందా ఆ మాట? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడునై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలెను. అది కాదమ్మా, 11 చూడండి, తెలుగులో రాసి ఉంటుంది. ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. బైబిల్ పరిశుద్ధ గ్రంథం కదా, ఏంటని ఈ మాట రాశాడు? దేవుడు కావాలని ఉంచాడు ఈ మాటని. అంటే దేవుడికి అయిష్టమైనవి మనకి ఎంత ఇష్టమున్నా సరే అవి తీసేసినప్పుడు మేము ఎట్టగా భావించాలి వాటిని? మనం పెంటగా, మళ్ళీ పోకూడదు, దానికి దుర్గంధం. పౌలు వ్యూ అది, పౌలు యొక్క ఉద్దేశం అది. దేవుడికి అయిష్టమైన వాటి గురించి తనకున్న ఉద్దేశము అది. సో సేమ్ వే దేవుడు ఒక్కొక్కసారి మనకిష్టమైనవి, మనకి చాలా శక్తినిచ్చేవి, మనల్ని కొంచెం అట్లా నిలబెట్టేవి, ఇవన్నిటిని తీసేస్తాడు. కానీ వీ షుడ్
ట్రీట్ దెమ్ యాజ్ పాల్ ట్రీటెడ్. పౌలు ఏ విధంగా వాటిని ఎంచుకున్నాడో అలాగే మనం వాటిని ఎంచుకున్నప్పుడే దేవుని శక్తి మన జీవితంలో పనిచేస్తుంది. సో లాస్ట్ వర్స్ చదువుకుందాం, చేసుకుందాం. 1 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను దీన్ని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. పౌలు అంటున్నాడు ఈ మాట. పౌలుకి చాలా జ్ఞానం ఉందండి. పౌలుకి చాలా యాక్చువల్గా చెప్తే చాలామంది అంటారు పౌలుకి ఉన్న ఆ యొక్క ధర్మశాస్త్రపు నాలెడ్జ్ కానీ వాటన్నిటిని బట్టి ఎక్కడ ఉపయోగించబడాలి ఆయన? యూదుల మధ్య ఆయన ఉపయోగించబడి ఉంటే చాలా బాగుండేది అంటారు చాలామంది. ఎందుకంటే అంత జ్ఞానం ఉంది ఆయనకి, ధర్మశాస్త్రం గురించి గొప్పగా ఆయన ఆర్గ్యూ చేయగలడు, బాగా జ్ఞానం ఉంది ఆయనకి. అటువంటి వాడు యూదుల మధ్యకి వెళ్తే చాలా లాభం కదా అంటాడు. కానీ దేవుడి ప్లాన్స్ వేరు. ఆయన తీసుకొచ్చి ఎక్కడ వాడాడు? అన్యుల మధ్య వాడాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన స్టైలే వేరండి, దేవుడి స్టైలే వేరు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అన్నీ మనకు అన్నట్టు కూడా జరగం. సో ఆ టైంలో పౌలు అంటున్నాడు, నేను మీ మధ్య ఎట్టున్నానంట, బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. అంత భయముతో వణుకుతో ఉన్నప్పటికీ ఆయన చేతిగుడ్డ ముడితే స్వస్థతలు, ఆయన ముడితే స్వస్థతలు, ఆయన ఆజ్ఞాపిస్తే అద్భుతాలు. ఎలా జరిగినాయి? వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. నేను బలహీనంగా ఉన్నప్పుడే నేను బలవంతుణ్ణి. బలవంతులు అవుతాం మనందరం. అంటే ఏం చేయాలి? మనం బలహీనంగా ఉండాలి. మన సొంత శక్తి సామర్థ్యాల్ని స్విచ్ ఆఫ్ చేయాలి. మన ఓన్ ఏమంటుంది దాన్ని? ఇమాజినేషన్ కాదండి, సామర్థ్యం. మళ్ళీ చెప్తా. ఓకే, మనందరం ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలు గుర్తొస్తే చెప్తాను ఈ మాట. కాబట్టి మనము ఈ సమయంలో దేవుడిని అడుగుదామండి. దేవా, నేను బలహీనమైనప్పుడే నీ యొక్క శక్తి నా జీవితంలో కనిపిస్తుంది. కాబట్టి నా బలహీనతలో నేను బలవంతుణ్ణే. కాబట్టి నా బలహీనతలో నేను దిగులు పడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. నేను బలహీనంగా ఉన్నప్పుడల్లా ఒక మంచి అవకాశం ప్రభువా నువ్వు నాలోకి రావడానికి, నా బలహీనతల్ని కవర్ చేస్తూ నీ బలాన్ని చూపించడానికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా దయచేసి మేలుకొని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించమని మనవి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు. దేవానికి మనందరం ఒక్కసారి పైకి నిలిచించుందామండి. దేవుడు సమర్పించుకుందాం. మనం ప్రార్థన చేద్దాం. మనం యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. చాలాసార్లు తండ్రి వీ ఫీల్ వెరీ వీక్. మేము చాలాసార్లు అనుకుంటుంటాం తండ్రి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అన్నీ బాగున్నాయి, ఇది ఒక్కటి తప్ప ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని అనుకుంటుంటాను తండ్రి. బట్ యువర్ ప్లాన్స్ ఆర్ అమేజింగ్. వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. నేను బలహీనంగా ఉన్నప్పుడే నీలో నేను బలవంతుడిని ప్రభువా. రండి ప్రభువా, మా జీవితాల్లోకి రండి. ఎక్కడ మేము బలహీనంగా ఉన్నామో మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని బలపరచండి తండ్రి. శుద్ధుడా, కనుడా, రక్షకుడా, నా కాపరి నీవే నా దేవుడా. శుద్ధుడా, కనుడా, రక్షకుడా, నా కాపరి నీవే నా దేవుడా. శక్తి లేని నాకు బలమిచ్చువాడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడా, నా స్నేహితుడా, బలవంతుడా, నా స్నేహితుడా,
హర్షింతును నిన్నారాధింతును స్తుతింతును నే కీర్తింతును హర్షింతును నిన్నారాధింతును స్తుతింతును నే కీర్తింతును శక్తి లేని నాకు బలమిచ్చువాడా శక్తి లేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా శుద్ధుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శుద్ధుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శక్తి లేని నాకు బలమిచ్చువాడా శక్తి లేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా హర్షింతును నిన్నారాధింతును స్తుతింతును నే కీర్తింతును హర్షింతును నిన్నారాధింతును స్తుతింతును నే కీర్తింతును హర్షింతును బలమిచ్చువాడా శక్తి లేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా రక్షణ ఆధారం నీవే విమోచన నీవే యేసయ్యా రక్షణ ఆధారం నీవే విమోచన నీవే యేసయ్యా నా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా చివరిగా అందరము మెల్లగా నిదానించి హృదయపూర్వకంగా ఈ కోరస్ పాడుకుందామండి. శక్తి లేని నాకు బలమిచ్చువాడా శక్తి లేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా శుద్ధుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శక్తి లేని నాకు బలమిచ్చు దేవా నా స్నేహితుడా బలవంతుడా నీలో హర్షిస్తున్నాను నీలో ఆరాధిస్తున్నాను తండ్రి నేను స్తుతిస్తున్నాను తండ్రి నేను కీర్తిస్తున్నాను ప్రభువా నా రక్షణ నువ్వే నా ఆధారం నీవే నా విమోచన నీవే నా యేసయ్యా ఇదిగో ఇతను మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చాలాసార్లు తండ్రి మాల బలహీనతలు వచ్చినప్పుడు మేము కుంగిపోతుంటాం నాకే ఎందుకు వచ్చింది కుంగిపోతుంటాం దేవుడు ఎక్కడున్నాడు అడుగుతుంటాం దేవుడే ఉంటే ఇలా ఎందుకు జరుగుతుందని అడుగుతుంటాం అవును తండ్రి నిజంగా మేము నీ పిలుపులో ఉంటే మా జీవితంలో నువ్వు అనుమతించిన ఎటువంటి శ్రమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా దాని గుండా మేము వెళ్ళినప్పుడు ప్రభువా నీ శక్తి మాకు అర్థమవుతుంది నీ తోడు మాకు అర్థమవుతుంది అందుకే పౌలు అన్నట్టుగా నేను బలహీనంగా ఉన్నప్పుడే దేవుల్లో నేను బలవంతుణ్ణి లార్డ్ హెల్ప్ us టు మేక్ యూజ్ ఆఫ్ అవర్ వీక్ కండిషన్స్ ఎనీ వీక్ కండిషన్ లార్డ్ టు గ్లోరిఫై యువర్ నేమ్ నీ నామాన్ని ఘనపరిచేటట్టుగా తండ్రి నా ప్రతి బలహీన సమయాన్ని
నేను నీలో ఉపయోగించేలా నాకు సహాయం చేయండి, కృప చూపించండి. మహిమ ఘనత మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.